హాయ్ హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవానీ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. మనందరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ చికాకులు కానీ రాకుండా చాలా పాజిటివ్గా ఎనర్జీతో ఉండాలని అనుకుంటూ ఉంటాం కదా. అంతే విధంగా పూజలు కానీ అలాంటివి చేసుకుంటూ ఉంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని నేను నమ్ముతానన్నమాట. సో అదే కాకుండా మన ఇంట్లో కిచెన్లో కౌంటర్ టాప్ వంటగట్టు అనేది లక్ష్మీదేవితో పూజిస్తారు. అదేవిధంగా దాని మీద డైలీ క్లీన్ చేసుకొని నీట్గా తడిబట్ట పెట్టేసి ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ వేస్తే ఆ స్టవ్ మీద కూడా మనం అలాగే చేస్తే ఏంటంటే మంచి ఎనర్జీ లాగా ఉంటుందని నేను నమ్ముతానమాట. ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టకపోయినా సరే తగినట్టు చిన్న ముగ్గులు వేసుకుంటే అలవాటు నాకైతే ఉందండి. అంతేకాకుండా శుక్రవారాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అనమాట. ఇంకా గడపకి పసుపు పెట్టాలని బొట్టు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. లక్ష్మీదేవి మన ఇంట్లో రావడానికి చాలా ఇష్టపడుతుంది. అలాగే ప్రతిరోజు దేవుడికి పూజలు చేసుకుంటే అంటే దేవుడికి పూలు పెట్టుకొని దేవుడి సామాన్లు నీట్గా పెట్టుకొని పూజ గది నుంచి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. అదంతా ఇల్లంతా కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనుకుంటాను. మన పని ఎన్ని గంటలకైనా సరే ఒక్క అరగంట అనేది ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టుకుంటే అందులోనే కిచెన్లో అనేది చాలా నీట్గా పెట్టుకోవాల్సిన ప్లేస్లో ఒకటనమాట. మనం కొన్ని ఆచారాలు అనేది ఫాలో అవ్వడం ఎప్పటి నుండో వస్తున్న అలవాటు కదండి. అంతే కదండి, ఇంట్లోకి ఎప్పుడు కూడా గాలి వెలుతురు ఎండ ఇలా వచ్చేలాగా డోర్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోవడం అనేది. ఇంకొకటి మార్నింగ్ కర్టెన్స్ ఇలా ఓపెన్ చేస్తే చాలు, అలా సూర్య భగవానుడు అనేది ఇంట్లోకి ప్రవేశించాలండి. అలా ఉంటే మంచి పాజిటివ్ ఎనర్జీతో పాటు కొన్ని సైంటిఫిక్ బ్యాక్టీరియాస్ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఒక కొటేషన్ అండి, రోజుకు ఒక కొటేషన్ని రాసుకోండి అనమాట. ఒక స్లేట్ మీద కానీ ఒక పేపర్ మీద కానీ రాసుకోండి. ఈరోజు ఇది ఫాలో అవ్వాలి అనేసి రాసుకోండి. ఖచ్చితంగా ఆ రోజు చాలా బాగుంటుంది. ఇప్పుడు టీ టైం కానీ గ్రీన్ టీ తాగేటప్పుడు కానీ ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఇది నా టైం అనుకోండి, చాలా బాగుంటుంది. ఆ టైం అనేది మన టైం. ఆ రోజులో చేయాల్సిన పనులు కానీ అది కానీ కొంచెం రివైజ్ చేసుకోవడం కానీ ముందుగానే మైండ్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం కానీ ఇలా చేస్తే ఏంటంటే పాజిటివ్ మైండ్గా ఉంటుందన్నమాట. అంతేకాదండి, ఇప్పుడు సపోజ్ మనకి డైలీ రెగ్యులర్గా పూజ చేయడం కుదరదు, సరిపోదు టైం అనేటప్పుడు ఒక 2 అగరబత్తీలు వెలిగించడం అయినా అలవాటు చేసుకోండి. 2 అగరబత్తీలు వెలిగించి గంట మాత్రం తప్పనిసరిగా మోగిస్తూనే ఉండండి. ఆ గంట మోగించడం వల్ల ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మొత్తం పీస్ఫుల్గా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుందండి. మనకు అనుకున్న పనులు జరగడం కానీ మనం కావాల్సింది రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా నీట్గా ప్రశాంతంగా ఉంటే ఆ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కిచెన్లో నీట్గా ఉంటే మనకి వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. వెరైటీ రెసిపీస్ చేయాలనిపిస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి నిమ్మకాయ అనేది ద బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చండి. నిమ్మకాయని హాఫ్గా కట్ చేసేసుకొని ఒక 7 లవంగాల్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గుచ్చుకోవాలన్నమాట. మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా పాజిటివ్ ఎనర్జీ రావాలి అనన్నా కూడా నిమ్మకాయ అనేది చాలా మంచిదన్నమాట. ఈ 7 లవంగాల్ని అందులో గుచ్చిన తర్వాత మిడిల్లో ఒక కర్పూరం అనేది వేసి వెలిగించండి. కిచెన్లో కానీ పూజ రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా వెలిగించుకోవచ్చు. అలా వెలిగిస్తూ ఉంటే కనుక నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్పేసి చాలామంది నమ్ముతారండి. నేనైతే ఒకసారి ఫాలో అయ్యాను, ఇంకా నుంచి కూడా రెగ్యులర్గా ఫాలో అవుదామని డిసైడ్ అయ్యానమాట. ఇంట్లో కానీ పూజ రూమ్లో కానీ ఎప్పుడు పూల స్మెల్ వస్తూ ఉంటే ఆ లెవెలే వేరుంటుందండి. హాయ్ అండి, ఈరోజు అయితే పూజ చేసేసుకున్నాను. ఫ్రైడే నాకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. నాకు అన్ని డేస్లో కంటే కూడా ఫ్రైడే ద బెస్ట్ అనిపిస్తుంది. ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా తులసమ్మని పూజించుకొని మన ఇష్ట దైవాన్ని పూజించుకొని ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ ఒక వీక్లీ ఒక రోజు అనేది మనం పూజకి కేటాయిస్తే కనుక ఆ డే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్న, పాప అయితే పడుకుందనమాట, తినిపించేసి పడుకోబెట్టాను. వీడియో షూటింగ్ అయితే ఒకటి చేసుకుంటున్నాను. ఎంత బిజీగా ఉన్నా కానీ 1 డే ఇలాగ క్లీనింగ్కి మెయింటైన్ చేస్తే కనుక ఆ వీక్ మొత్తం
హ్యాపీగా ఉంటుంది అనుకుంటాను నేనైతే. సో లంచ్ చేసారా ఇంతకీ? నేనైతే లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాను. వర్క్స్ అయితే కొన్ని కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక బెస్ట్ రెమెడీ చెప్తానండి. ఇవైతే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇంతకుముందు మా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మా పాపకి హెల్త్ బాగాలేకపోతే పూజారి గారికి చూయించామన్నమాట. జస్ట్ చూయించాము, ఇట్లా హెల్త్ బాగుండట్లేదు, ఫుడ్ తినట్లేదు అని. సో ఆ పంతులు గారు ఏంటంటే ఒక రెమెడీ చెప్పారండి. ఇలాంటి బౌల్స్ ఒకటి పర్చేస్ చేసుకొని, నవధాన్యాలు ఉంటాయి కదండి, నవధాన్యాలు అనేది చాలా మంచివి అంట. పూజల్లో కానీ ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి కానీ చాలా మంచిదంటండి. సో తను చెప్పిన విధంగా నేనైతే ఆర్డర్ చేసేసి తెచ్చుకున్నాను అనమాట. ఈ నవధాన్యాలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసాను అనమాట. ఈ నవధాన్యాల్లో మనకి నల్ల నువ్వులు, శనగలు, మినువులు, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. వడ్లు అంటారు కదా, ఆ వడ్లు, శనగలు, ఇంకా అలసందలు, ఇవన్నీ కూడా వేసేసాను అనమాట. ఎన్ని ఇచ్చారో అన్నీ కూడా 100 గ్రామ్స్ అలా వచ్చిందనమాట. సో ఇవన్నీ ఫైన్ పేస్ట్ పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఎన్ని డేస్ అయినా కానీ అలాగే స్టోర్ ఉంటుందంటండి. నేనైతే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట. సో ఇది ఎలా యూస్ చేయాలి, పంతులు గారు ఎలా యూస్ చేయమని చెప్పారు అనేసి నేను చెప్తానండి. ముందుగా నేను ఆ రోజు పూజ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం కొన్ని వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను. అదేవిధంగా సాయంత్రం టైంలో కూడా కొంచెం ఒక 5 మినిట్స్ టైం తీసుకొని ఇల్లంతా కూడా ఊడ్చుకుంటే అదొక ఫీలింగే వేరు ఉంటుందండి. ఒకసారే కాదండి, సాయంత్రం డస్ట్ లేదు కదా, నీట్గానే ఉంది కదా అని వదిలేయకుండా 2 టైమ్స్ ఒక 5 మినిట్స్ కేటాయించి క్లీన్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే సాయంత్రం టైంలోనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని చెప్పేసి నమ్ముతారు కదా. సంధ్యా సమయంలోనే సాయంత్రం పూటనే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒక ధూప్ స్టిక్ కానీ ధూపం కానీ వేసుకుంటే కనుక లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అంటారు కదా. సో ఇక్కడ మా పాపతో అయితే నేను కాసేపు టైం స్పెండ్ చేశాను అనమాట. పిల్లలతో టైం స్పెండ్ చేస్తే అదొక చాలా కూల్గా ఉంటుంది, రిలాక్సేషన్గా ఉంటుంది కదా. ఎంత బిజీ లైఫ్ అయినా కానీ ఆ లైఫ్ వేరే ఉంటుంది. అలాగే ఇల్లంతా సాయంత్రం టైంలో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అన్ని రూమ్స్లో లైట్స్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి రూమ్లో లైట్స్ అనేది ఆన్ చేసుకుంటే కనుక ఆ వెలుతురు అనేది మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీగా మన ఇంట్లోకి వస్తుంది అని అంటారు. సో బయట కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే లైట్స్ ఆన్ చేసుకుంటాం కదండి, తర్వాత కాసేపు అట్లానే ఉంచేసి తర్వాత మీరు ఎక్కడ ఉంటారో ఆ రూమ్లో మాత్రం లైట్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ సంధ్యా సమయంలో మాత్రం తప్పనిసరిగా అన్ని రూమ్స్లో లైట్స్ అనేది ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ అలాగా. ఆ తర్వాత సాయంత్రం టైంలో ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. అది ఆవు పిడకతోటైనా లేదంటే మనకి మార్కెట్లో ఇలాంటి కోన్స్ అనేది దొరుకుతుంటాయి కదా, ఇలాంటి కోన్స్ తోటైనా కానీ ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. ఇందాక నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా నవధాన్యాల పౌడర్ అనేది ఈ కోన్లో వేసి ధూపం వేసేసి ఇంట్లో అన్ని మూలల తిప్పేసుకుంటే కనుక నెగిటివిటీ అనేది చాలా పోతుంది అని నమ్ముతారండి. సో ఫస్ట్ నేను మా పాపకి దిష్టి తీసేస్తున్నాను అనమాట. తిప్పేయమని చెప్పారండి. సో అలా తిప్పేయడం వల్ల ఏంటంటే పాపకి ఉన్న పిల్లలకి ఏంటంటే త్వరగా కనుదృష్టి అనేది తగులుతుందంట. సో అలాంటి కనుదృష్టి తగలకుండా ఉండాలి అని అంటే, తగిలినా కానీ పోవాలి అని అంటే, పాజిటివ్గా ఉండాలి అంటే ఇలాగ ధూపం వేస్తే సరిపోతుందండి. ఇంట్లో ప్రతి మూల కానీ ధూపం వేస్తే చాలా మంచిదండి. సాంబ్రాణి వేసిన ఆవు పిడకతో చేసింది వేస్తే ఇంకా చాలా మంచిదండి. నేను ఆల్రెడీ ధూప్ స్టిక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను హోమ్ మేడ్గా. సో అది ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. అది కూడా కొద్దిగా వేస్తున్నాను అనమాట. చాలా న్యాచురల్గా పాజిటివిటీ అనేది వస్తుందన్నమాట ఇంట్లో. సో రేపటి కోసం నేను ఈ రోజుకే కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో దట్ మనకి రేపు మార్నింగ్స్ అనేది చాలా బిజీగా కాకుండా ప్లెజెంట్గా కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఇలా ఉంటే కనుక బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా కానీ బెడ్స్ చూసినా కానీ ఆహా ఎంత బాగుంది అని మనకే అనిపిస్తుందండి. సో ఎప్పటి బట్టలు అప్పుడు ఫోల్డ్ చేసేసుకొని కబోర్డ్స్లో ఎప్పటికప్పుడు ఎవరి కబోర్డ్లో వాళ్ళు సర్దేసుకుంటే కనుక నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి.
సో ఈ టిప్స్ రెమెడీస్ అన్నీ కూడా మీకు నచ్చాయి, హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి. హెల్ప్ అయితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్